బెంగాల్లో ఎన్నికల రణరంగం పతాక స్థాయికి చేరింది. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగుస్తూ ఉండడంతో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ అస్త్ర శస్త్రాలను బయటికి తీశాయి. ఇది కేవలం ఎన్నికల ప్రచారం కాదు, బెంగాల్ భవిష్యత్తును తేల్చే ఆఖరి పోరాటం అన్నట్లుగా ఇరు పక్షాలు తలపడుతున్నాయి. ప్రధాని మోదీ, అమిత్ షా విమర్శల తూటాలు పేలుస్తుంటే దీది తనదైన శైలిలో ప్రతిదాడి చేస్తున్నారు. దీది వర్సెస్ మోదీ. ఇప్పుడు అందరి చూపు బెంగాల్ వైపే. బెంగాల్లో తొలి విడతలో నమోదైన రికార్డ్ పోలింగ్ ను చూసి ఎవరికి వాళ్లు ధీమాగా ఉన్నారు. రెండో విడతలో కూడా అదే రిపీట్ అవుద్ది అంటున్నాయి అధికార ప్రతిపక్షాలు. ముఖ్యంగా మహిళల భద్రత, బెంగాల్లో పారిశ్రామిక పతనం, పౌరసత్వ సవరణ చట్టం చుట్టూ తిరుగుతున్న ఎన్నికల ప్రచారం సవాళ్లు ప్రతి సవాళ్లతో హోరెత్తుతోంది. ప్రధాని మోదీ తన ప్రచారంలో టీఎంసీ సర్కార్పై విమర్శల తూటాలు పేలుస్తున్నారు. బెంగాల్లో మహిళలకు రక్షణ కరువైందని, స్త్రీలను హింసించే గుండాలకు తృణమూల్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రధాని మోదీ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో తరచుగా బాలికలు అదృశ్యమవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయంటూ టీఎంసీ పాలనను మహాజంగిల్ రాజ్తో పోల్చారు. తాము బాధితుల పక్షాన నిలబడతాం, బెంగాల్లో ఆడపిల్లలకు రక్షణగా ఉంటామని చెప్పడానికే ఆర్జీకర్ ఘటనలో మృతురాలైన అమ్మాయి తల్లికి బీజేపీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు మోదీ. అప్పుడు హుగ్లీ నదీ తీరంలో కలకల్లాడిన మిల్లులు, ఫ్యాక్టరీలు మమతా సర్కార్ మూసివేసిందని, బీజేపీ అధికారంలోకి రాగానే వాటిని తెరిపించి పారిశ్రామిక విప్లవం తెస్తామన్నారు. అలాగే చొరబాటుదారుల నుంచి బెంగాల్కు విముక్తి కల్పిస్తామని, ఇది మోదీ గ్యారంటీ అంటూ హామీ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం బెంగాల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని చెప్తున్నారు. మొదటి దశలో జరిగిన 152 స్థానాల ఎన్నికల్లో తమకే 110కి పైగా సీట్లు రాబోతున్నాయని జోత్స్యం చెప్పారు. 16 జిల్లాల్లో నమోదైన 92.98% భారీ పోలింగ్ మమత పతనానికి నాంది అంటున్నారు అమిత్ షా. మే 5 తర్వాత బెంగాల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని, వెంటనే సిఏఏ అమలు చేసి మతువా సామాజిక వర్గానికి భారత పౌరసత్వం కల్పిస్తామని ప్రకటించారు. మహిళల భద్రతపై హామీ ఇస్తూ బీజేపీ అధికారంలోకి వచ్చాక రాత్రి 1 గంట దాటినా ఆడపిల్లలు నిర్భయంగా తిరగొచ్చని, ఏ రౌడీ కన్నెత్తి చూసినా కటకటాల వెనక్కు నడతామని ఘాటుగా హెచ్చరించారు. ప్రధాని మోదీ, అమిత్ షా వ్యాఖ్యలపై సీఎం మమత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా తృణమూల్ గూండాలను తల్లకిందులుగా వేలాడదీసి సరిదిద్దుతామన్న అమిత్ షా హెచ్చరికల్ని తీవ్రంగా పరిగణించారు. కేంద్ర హోంమంత్రి హోదాలో ఉండి హింసను ప్రేరేపించేలా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి బెదిరింపులకు బెంగాల్ గడ్డ లొంగదని ఆమె ప్రతి సవాల్ విసిరారు. ఓవరాల్ గా పథకాలు, హామీలు ఒకవైపు, సెంటిమెంట్లు, న్యాయ పోరాటాలు మరోవైపు వెరసి బెంగాల్ ఎన్నికల క్షేత్రం ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తోంది.